హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను ఇంకొక వైరింగ్ వచ్చా. సో ఈరోజు ఈ వైరింగ్ అయితే కటింగ్ కట్ చేస్తా, వాల్ ఇవన్నీ కటింగ్ చేస్తా. సో ఈరోజు కటింగ్ ఎలా చేస్తాను అనేది ఈరోజు మీకు చూపెడతా. సో అది ఫస్ట్ టైం, మీరు కూడా ఎక్కడ చూడకుంటారు నేను ఎలా చేస్తాను కటింగ్. సో అది మీకు చూపెడతాను రండి. సో గాయస్ చూశారు కదా ఫస్ట్ టైం అంటే సేఫ్టీ హెల్మెట్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ వర్క్ కోసం. బట్ నేనైతే బైక్ హెల్మెట్ అయితే యూజ్ చేసుకుని చేస్తున్నాను. చూసారు కదా ఫస్ట్ టైం, ఇది ఎక్కడ ఎవరు కూడా చేయకూడదు. సో మీరు కూడా మన ఎలక్ట్రికల్ వర్క్ హెల్మెట్ కోసం అయితే బడ్జెట్ లేకపోతే ఇలా బైక్ హెల్మెట్లు యూజ్ చేసుకుంది. ఎవరైనా ఎలక్ట్రీషియన్ అట్లా చేస్తుంది. ఓకే బాయ్. సో ఇప్పుడైతే మేము వైరింగ్ చేస్తుంటే కదా చిన్న ప్రాబ్లం అయితే వచ్చి పడ్డది మాకు. బ్లేడ్ అంతే మా కటింగ్ మిషన్ అయితే కటింగ్ మిషన్తో కటింగ్ చేసేసాం. అయితే బ్లేడ్ అంతే మళ్ళీ పాత వెళ్ళికి మళ్ళీ కటింగ్ చేసుకుని మళ్ళీ ఇన్సైడ్ వైరింగ్ చేయడం అంతే చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు వైరింగ్ చేస్తే పర్లేదు, వైరింగ్ అయిపోతుంది, అది ఈజీగా ఉంటుంది. బట్ ఇలాగ పాత ఇల్లు అవుట్ సైడ్ వైరింగ్ చేసి ఉంటారు ముందు. సో ఆ అవుట్ సైడ్ వైరింగ్కి తీసుకొని మళ్ళీ మేము ఇప్పుడు ఇన్సైడ్గా వైరింగ్ చేసుకొని చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. అది ఇప్పుడు ఏంటవుతుందంటే మాకు ఇక్కడ ఈ బోర్డుకి మేము అర్థం కదా తెలుగు సరే తాజా అదే ఈ తాజా అది డ్రిల్ మిషన్ కూడా లేదు, మేము చేయితోనే అదేదో ఉంది. సో ఇప్పుడు అది పడిపోయింది. సో దాంతో మేము కొట్టి చేస్తున్నాము. సో అది అక్కడ ఏంటంటే అది హోల్ చేస్తుంటే నెత్తిన అయితే ఒక ఐరన్ రాడ్ అయితే ఒకటే ఉంది. సో ఐరన్ రాడ్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో చూసారు కదా పాదిల్లో అంటే కనీసం ఒక కింద కోసం కూడా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల ఇల్లుకి మళ్ళీ మేము కట్ చేసి వైరింగ్ ఇన్సైడ్లో చేస్తున్నాము. సో ఏం చేస్తాం చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ అయితే ఇంకా పైకి ఎక్కిసే ఇంకా చేస్తాం కదా, ఇప్పటికీ ఇంకా రోడ్ ఐరన్ రోడ్ ఉంది కదా, ఆ ఐరన్ రోడ్ అనేది ఇప్పటికీ తీయలేకపోతున్నాము. అంటే తాజాకి అంటుకుని ఉండడం వల్ల తీయడం అవ్వట్లేదు. సో చూడండి, ఇది అంటే పాత వైరింగ్ తీసేసి మన కొత్తగా వైరింగ్ ఎలా చేస్తున్నాము. సో చూశారు కదా. సో గైస్ ఈ వీడియోలో అయితే ఏం మాట్లాడింది వినబడట్లేదు, అందుకే ఆడియో యాడ్ చేసా. సో ఈ వీడియోలో నేను ఏమంటున్నానంటే, సో ఈరోజు మేము వాల్ కట్ చేస్తున్నాం కదా వైరింగ్ కోసం. సో వైరింగ్ కోసం చేస్తుంటే అయితే పైపులు ఉంటాయి చూడండి, వైరింగ్ పైపులు. సో ఆ పైపులు అయితే మాకు సాలలేదు. సో డైలీ నాకు అంటే బేబీకి ఇంటికి వెళ్ళిపోతుందంటే కూడా అవ్వట్లేదు, ఏదో ఒక ప్రకారంగా లేట్ అయిపోతుంది. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే ఆ పైపులు తేనాడికి వెళ్తున్నాము. ఒక పైపు లేకపోతే స్విచ్ ఉండదు, స్విచ్ లేకపోతే పైపు ఉండదు, ఇలాగ అయిపోతుంది. సో గైస్ ఎలక్ట్రికల్ పైపులు అయితే కొనేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో నేను ఈ వీడియోలో అంటే రియల్ వాయిస్ ఎందుకంటే ఇచ్చేయలేదు. సో బండిలో వెళ్తుంటే వినబడట్లేదు, సో అందుకైతే రియల్ వాయిస్ చేయకుండా ఆడియో యాడ్ చేశాను. సో ఓకే, ఈరోజే నీ వైరింగ్ తొందరగా అయిపోలేను అనుకుంటున్నాను, కానీ నాకు డౌటే ఏ రాత్రి అవుద్దని. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, ఇప్పుడైతే వెళ్ళి వైరింగ్ చేయడమే. రెస్ట్ లేదు గాయస్. ఇప్పుడు ఎంత టైము రాత్రి 8 అయితే అవుతుంది. సో ఎప్పుడు ఇంటికి బేబీకి వెళ్తానంటే అస్సలు అవ్వట్లేదు. అసలు ఈ పని ఏంటో నాకు తెలియట్లేదు, కానీ అంటే ఎప్పుడు ఇంటికి 5 లేకపోతే 4కి వెళ్ళిపోతున్నాను అంటున్నా, అస్సలు వెళ్ళడానికి అస్సలు అవ్వట్లేదు గాయస్. సో ఏంటంటే ఈరోజు ఎంత రాత్రి అవ్వండి, రాత్రి 12 అవ్వలేదు, నేను పని అయితే చేసుకుని వెళ్తాను. ఎందుకంటే రోజు వచ్చి ఈ టైం అప్పుడు వెళ్ళడం అంటే చాలా చాలా ఇబ్బంది ఉంది నాకు. ఓకేనా, ఈరోజు ఎలాగైనా పని అయితే చేసుకుని వెళ్తున్నాను. అది మన అర్థం చూడండి, లేదు నన్ను పాప అంత కష్టపడుతున్నాడు. సో నేను కష్టపడుతున్నాను, నేను కింద కష్టపడుతున్నాను, నాకు పైన కష్టపడుతున్నాను. సో ఓకే, వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను. సో గాయస్ ఫైనలీ అయితే నేనైతే ఇంటికి వచ్చేసా. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 10:30. సో 10:30 అవుతుంది. సో
సో ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇంత లేట్గా రావడం వైరింగ్ నుంచి. సో ఈరోజు అయితే ఆ వైరింగ్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. సో ఈరోజు అయితే ఆ వైరింగ్ అయితే నాకు చాలా అంటే చాలా విరక్తి పుట్టింది గాయ్స్. ఎందుకంటే ఇప్పుడు అది ఏదో 20 సంవత్సరాలు ఇల్లు. సో ఆ 20 సంవత్సరాల ఇల్లుకి వాళ్ళు అయితే అవుట్ సైడ్లో వైరింగ్ చేశారు అప్పట్లో. సో ఆ వైరింగ్కే మంచి నేను ఇన్సైడ్లో చేశాను అంతే. ఇది ఆ అవుట్ సైడ్ వైరింగ్ అయితే పీకేసి మళ్ళీ గోడలు అయితే కట్ చేసి మళ్ళీ నేను కొత్తగా బోర్డులు ఇవన్నీ పెట్టేసి కొత్తగా అయితే వైరింగ్ చేస్తున్నాను అది. సో ఈరోజు అయితే నేను అది కట్ చేయడము మళ్ళీ బోర్డులు పెట్టడం అయిపోయింది. సో ఓకే ఓకే గైస్, నాకైతే నిద్ర వస్తుంది. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ టు నెక్స్ట్ వీడియో.